అత్యాశ కొంపకు చేటు అంటారు. అది నిజమే అయింది. ప్రభుత్వం ఇచ్చే జీతాలు చాలక లంచాలకు అలవాటు పడి ఏసీబీకి అడ్డంగా బుక్ అవుతున్నారు. 84,000 రూపాయలు లంచం తీసుకుంటూ అడ్డంగా ఏసీబీ అధికారులకు బుక్ అయిన వారు ట్రైబల్ వెల్ఫేర్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ జగజ్యోతి. జ్యోతి అక్రమాస్తుల చిట్టా తెలియాలంటే మీరు ఈ స్టోరీ చూడాల్సిందే. హైదరాబాద్ మాసబ్ ట్యాంక్లోని ట్రైబల్ వెల్ఫేర్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ట్రైబల్ వెల్ఫేర్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా విధులు నిర్వర్తిస్తున్న జ్యోతి ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్గా పట్టుబట్టారు. ఓ కాంట్రాక్టర్ నుంచి 84,000 రూపాయలు లంచం తీసుకుంటుండగా ఆమెను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. అనంతరం అదుపులోకి తీసుకుని తన కార్యాలయంతో పాటు ఇంట్లో సోదాలు నిర్వహించారు. జ్యోతి ఇంట్లోనూ సోదాలు నిర్వహించి 65 లక్షల రూపాయల నగదు, 4 కిలోల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. జ్యోతి ఆదాయానికి మించిన ఆస్తులు సంపాదించడంతో కేసు నమోదు చేశారు. జ్యోతికి సంబంధించిన అక్రమాస్తుల దర్యాప్తు ఇంకా కొనసాగుతుందని అధికారులు చెబుతున్నారు. ట్రైబల్ అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్లో 84,000 రూపాయలు లంచం తీసుకుంటూ పట్టుబడిన జ్యోతి ఈ నేపథ్యంలోనే ఏడవడం మొదలుపెట్టింది. ఈ వీడియో కాస్త సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. అయితే తన వద్దకు వచ్చిన బాధితుడిని జ్యోతి ₹1,00,000 ఇవ్వాలంటూ డిమాండ్ చేసింది. చేసేదేమీ లేక బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. 2 రోజుల క్రితం మధ్యాహ్నం సమయంలో ట్రైబల్ వెల్ఫేర్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ జగజ్యోతి లంచంగా 84,000 రూపాయలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు ఆమెను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. సోదాలు నిర్వహించిన అదే రోజు రాత్రి 9 గంటలకు ట్రైబల్ వెల్ఫేర్ అధికారికి ఛాతీ నొప్పి వచ్చింది. దీంతో వెంటనే ఏసీబీ అధికారులు ఉస్మానియా ఆసుపత్రికి తరలించి ఈసీజీ, బీపీ, బ్లడ్ టెస్టులు, షుగర్, గుండెకు సంబంధించిన టెస్టులు చేయించారు. అన్ని టెస్టులు నార్మల్గా వచ్చాయి. జ్యోతి ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు వైద్యులు. ఉస్మానియా ఆసుపత్రి నుంచి జ్యోతిని డిశ్చార్జ్ చేసి ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. వాదోపవాదాల అనంతరం జ్యోతికి ఏసీబీ కోర్టు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. దీంతో మార్చి 6 వరకు రిమాండ్లో ఉండనుంది. మరోవైపు రిమాండ్ ఆపాలని జ్యోతి తరఫు న్యాయవాది కోరారు. జ్యోతిని అరెస్ట్ చేసి 24 గంటలు గడిచిపోయిందని కోర్టుకు తెలిపారు. కోర్టు అనుమతి తీసుకున్నారని న్యాయమూర్తి చెప్పడంతో జ్యోతిని అధికారులు చెంచల్గూడ జైలుకు తరలించారు. వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేసే ఉద్యోగులు మంచి జీతం సంపాదిస్తున్నా కూడా ప్రజలను డబ్బు కోసం జలగల్లా పీడిస్తున్నారు. ఇటువంటి సంఘటనలు కొన్ని బయటపడుతున్నా బయటపడని ఉదంతాలు అనేకం ఉన్నాయి. ముఖ్యంగా అవినీతికి పాల్పడే అధికారులను ప్రభుత్వం సస్పెండ్ చేస్తున్నా వారిలో ఎటువంటి మార్పు రావడం లేదు. కొన్ని కేసులు కోర్టులో సంవత్సరాల తరబడి వీగిపోతూనే ఉన్నాయి. మరికొంతమంది బెయిల్పై జైలు నుండి బయటకొచ్చి రాజకీయ నాయకుల పలుకుబడితో ఉద్యోగాల్లో చేరి యథావిధిగా అవినీతికి పాల్పడుతూనే ఉన్నారు. ఇలా ఎన్ని ఘటనలు జరుగుతున్నా కూడా లంచగొండిల్లో మాత్రం మార్పు రావడం లేదు.